యంగ్ డైరెక్టర్స్ టాలెంట్ చూసి పాన్ ఇండియా ఫిదా అవుతోంది. ఒకసారి బింబిసారా తీసి ఆశ్చర్యపరిచాడు వశిష్ఠ. అలాగే హనుమాన్తో పాన్ ఇండియాను షేక్ చేశాడు ప్రశాంత్ వర్మ. నిజానికి ఈ ఇద్దరు దర్శకులు సీక్వెల్స్తో తిరిగి రావాలి, కానీ ఎవరూ ఊహించని ప్రాజెక్ట్స్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి పాన్ ఇండియాను షేక్ చేసింది హనుమాన్. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది. ఇమ్మీడియట్ గా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను తీసుకొస్తాను అన్నాడు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు నందమూరి హీరోలతో కలిసి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇదే చిత్రంలో బాలయ్య గెస్ట్ రోల్ చేస్తున్నాడట. 2 ఏళ్ల క్రితం బింబిసారతో తెలుగు పరిశ్రమను అబ్బురపరిచాడు వశిష్ఠ. నిజానికి బింబిసార సీక్వెల్ తో తిరిగొస్తాను అన్నాడు. కానీ ఎవరు ఊహించిన విధంగా మెగాస్టార్ తో మూవీ కమిట్ అయ్యాడు. వచ్చే సంక్రాంతికి విశ్వంభరతో తిరిగొస్తున్నాడు. కోలీవుడ్ మెల్లిగా మల్టీ స్టారర్స్ కు అడ్డాగా మారుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ను అందుకునేందుకు తమిళ హీరోలు గతంలో ఎన్నడూ లేని విధంగా క్రేజీ మల్టీ స్టారర్స్ సెట్ చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా మల్టీ స్టారర్ స్టోరీస్ సెట్ చేసుకుంటున్నారు. జైలర్లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దసరా పండుగకి రిలీజ్ అవుతున్న వేట్టయాన్లోనూ అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కూలీలో ఇంతకంటే పెద్ద స్టార్ కాస్ట్ కనిపించబోతోంది. టాలీవుడ్ నుంచి నాగార్జున, శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర, ఇక బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. విక్రమ్ తో కమల్ హాసన్ ఆల్రెడీ మల్టీస్టారర్ ట్రైన్ ను తిరిగి ప్రారంభించాడు. ఇప్పుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తగ్ లైఫ్ లో సింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే స్టార్ డైరెక్టర్ అట్లీ ప్లాన్ చేస్తున్న మూవీలో సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు లోకనాయకుడు. సంక్రాంతి సీజన్ అనగానే తెలుగు ఆడియన్స్ కు కింగ్ గుర్తుకొస్తారు. పొంగల్తో సోగ్గాడికి ఉన్న అనుబంధం అలాంటిది. మరి ఎప్పటిలాగే వచ్చే సంక్రాంతికి కూడా కింగ్ తిరిగొస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ పొంగలకు కింగ్ వచ్చే అవకాశమే కనిపించటం లేదు. అందుకు కోలీవుడ్ హీరోలే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి నాసామిరంగా సినిమాతో దుమ్మురేపాడు కింగ్ నాగార్జున. మరో మాస్ మూవీతో వచ్చే సంక్రాంతికి నాగార్జున తిరిగొస్తాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నాగార్జునకు వచ్చే సంక్రాంతికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం కింగ్ మూడంతా మల్టీ స్టారర్స్ చుట్టూ తిరుగుతోంది. ఆల్రెడీ ధనుష్ తో కలిసి కుబేరా అనే మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో భాగమయ్యాడు. కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా సేఫ్ సైడ్ చూసుకుంటాడు. స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ నేచురల్ స్టార్ ధైర్యం ఏంటో ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులను పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు. దసరాతో సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. నేచురల్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఆ వెంటనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న చేశారు. ఇది ఓ విధంగా రిస్క్. అయినా సరే ఆ రిస్క్ తీసుకున్నాడు నాని. ఆ తర్వాత అంటే సుందరానికి ఇలాంటి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా ప్లాన్ చేశాడు. ఫ్లాప్ ఇచ్చినా సరే వివేక్ ఆత్రేయపై నానికి నమ్మకం ఎక్కువ. అందుకే ఇప్పుడు సరిపోదా శనివారంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మరో డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తీసి డిసప్పాయింట్మెంట్ చేసిన శైలేష్ కొలునుతో ఇప్పుడు హిట్ 3 తీసేందుకు రెడీ అవుతున్నాడు. కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా సేఫ్ సైడ్ చూసుకుంటాడు. స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ నేచురల్ స్టార్ ధైర్యం ఏంటో ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులను పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు. దసరాతో సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. నేచురల్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఆ వెంటనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న చేశారు. ఇది ఓ విధంగా రిస్క్. అయినా సరే ఆ రిస్క్ తీసుకున్నాడు నాని. ఆ తర్వాత అంటే సుందరానికి ఇలాంటి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా ప్లాన్ చేశాడు. ఫ్లాప్ ఇచ్చినా సరే వివేక్ ఆత్రేయపై నానికి నమ్మకం ఎక్కువ. అందుకే ఇప్పుడు సరిపోదా శనివారంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మరో డైరెక్టర్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తీసి డిసప్పాయింట్మెంట్ చేసిన శైలేష్ కొలునుతో ఇప్పుడు హిట్ 3 తీసేందుకు రెడీ అవుతున్నాడు. మిస్టర్ బచ్చన్ తో పాటే రిలీజ్ అయింది డబుల్ స్మార్ట్. మిస్టర్ బచ్చన్ తో పాటే డిజాస్టర్స్ లిస్టులో చేరింది. హరీష్ చేతిలో పవన్ ఫిల్మ్ ఉంది, కానీ పూరి చేతిలో ఏ ప్రాజెక్టు లేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. ఈ దశలో డాషింగ్ డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో, ఏ హీరో పూరికి డేట్స్ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. పూరి జగన్నాథ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్స్ కు, ఇండస్ట్రీ హిట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పూరితో మూవీ అంటే హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ యావరేజ్ సంగతి పక్కన పెడితే డిజాస్టర్లు ఇస్తున్నాడు పూరి. ముందు లైగర్, ఈ మధ్య డబుల్ స్మార్ట్.
పూరికి ఈ ఫేస్ కొత్త కాదు. ఎన్టీఆర్ తో టెంపర్ తీసే ముందు ఇంతకంటే బ్యాడ్ ఫేస్ చేశాడు. కానీ ఒకసారి టెంపర్ తో, మరోసారి స్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ ఇలాంటి కమ్బ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం పూరి బాలయ్య కోసం కథ రాస్తున్నట్లు సమాచారం. గతంలో పైసా వసూల్ మూవీతో పూరి బాలయ్యకు మధ్య మంచి బాండింగ్ కుదిరింది. చాలా కాలంగా వీరిద్దరూ మూవీ చెయ్యాలనుకుంటున్నారు. కానీ ఎవరి కమిట్మెంట్స్ వారు బిజీగా ఉన్నారు. ఈ దశలో బాలయ్యతోనే పూరి నెక్స్ట్ ఫిలిం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబీతో మూవీ తర్వాత అఖండ 2 చేయబోతున్నాడు బాలకృష్ణ. ఆ తర్వాతే పూరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతి దర్శకుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే హరీష్ శంకర్ కు ఒక సెంటిమెంట్ ఉంది. అదే మెగా హీరోస్తో మూవీస్ చేస్తే హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయితేనే హరీష్కు మంచి రోజులు వస్తాయి, లేదా మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పడిపోతాడు. మెగా హీరోస్ తో హరీష్ ఎప్పుడూ సినిమా తెరకెక్కించినా హిట్ అందుకున్నాడు. పవన్ తో గబ్బర్ సింగ్, సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అలాగే వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్ తో డీజే. అదే హరీష్ శంకర్ రవితేజకు 2 సార్లు షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కు రామయ్య వస్తావయ్య లాంటి ఫ్లాప్ ఇచ్చాడు. ఈ దశలో ప్రస్తుతం హరీష్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో హరీష్ ఈసారి కంబ్యాక్ ఇస్తాడని, సెంటిమెంట్ కూడా అదే చెబుతోందని ట్రేడ్ నమ్ముతోంది. ఈ సెంటిమెంట్ చూసే గద్దలకొండ గణేష్ కూడా మరోసారి హరీష్ తో వర్క్ చేయాలనుకుంటున్నాడట.